నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. కాల గమనంలోని పరిణామాల్ని, వాటిలోని సూక్ష్మమైన అంశాల్ని పరిశీలించి పండుగలుగా, పర్వదినాలుగా ఆర్ష సాంప్రదాయం నిర్దేశించింది. ఆ శుభ సందర్భాలలో కొన్ని కర్తవ్యాలని, విధి విధానాలని నియమించింది. ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక పరమార్థాలు ఎన్నో ఈ పర్వదినాలలో సమ్మిళితమై ఉంటాయి. ఆ కోవలోనిదే నేటి భోగి పండుగ. పుష్యమాసంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి శోభతో తరలివచ్చే అందమైన పండుగ భోగి. భాగ్యం దక్కాలంటే భోగి పండుగ చేసుకోవాలంటారు. ఎన్నో భోగాల్ని, భాగ్యాన్ని అందించే నేటి భోగి పర్వదినం ఎన్నో విశేషాల, వైవిధ్యాంశాల సమాహారం. ఆ అంశాలన్నింటి మేలు కలయిక ఈనాటి ప్రత్యేక కార్యక్రమం భోగి సౌభాగ్యాలు. దైవాన్ని సకల భోగాలతో, షోడశోపచారాలతో పూజించే పర్వదినం భోగి. లోకానికి ప్రాణశక్తిని అందించే సూర్యుణ్ణి ఆరాధించే పండుగ భోగి. సూర్య భగవానుడికి భోగి మండలతో స్వాగతం చెప్పే పర్వదినం ఇది. హేమంతం చామంతి పువ్వులా విరబూసిన తరుణంలో, పుష్యమాసం పున్నాగ పువ్వులా విచ్చుకున్న సందర్భంలో, తుషారం తుంటరిగా కవ్వించే నేపథ్యంలో భోగి పండుగ తన నెచ్చెలులైన సంక్రాంతి, కనుమలతో భవ్యంగా తరలివస్తుంది. భోగి పండుగ ఆనందమయ ఆత్మానుభూతుల సమ్మేళనం. ఇది సస్యశ్యామల గీతిక, వర్ణమయ జీవన రాగం. యోగం ఉంటేనే భోగం అంటారు. సంక్రాంతికి నాంది పలికే భోగి ఓ మధురమైన, మనోజ్ఞమైన పండుగ. భుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి భోగి అనే పదం ఆవిష్కృతమైంది. ఆరుగాలం శ్రమపడ్డ పంట ఇంటికి చేరితే రైతుకు అదే ఆనందం. ధాన్యాగారం నిండా ధాన్యం ఉంటే అన్నదాతకు సంబరం అంబరాన్ని తాకుతుంది. తనంత భాగ్యవంతుడు లేడని ప్రతి రైతు మురిసిపోతాడు. తెలుగు వాకిళ్లకు శుభమంగళ తోరణమై భోగి తరలివచ్చింది. భాగ్యం అంటే సౌఖ్యం, ఆనందం, ఆరోగ్యం. భాగ్యం దక్కితేనే జీవన గమనం సవ్యంగా సాగిపోతుంది. అలాంటి శుభదాయకమైన, శ్రేయోదాయకమైన జీవనాన్ని అనుగ్రహించమని సూర్యుణ్ణి వేడుకునే దివ్యమైన పండుగ భోగి. వ్యవసాయాధారితమైన సంపదలకు ప్రాధాన్యత కల దేశం మనది. పంటల్ని సస్యలక్ష్మిగా, సిరిలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా భావిస్తాం. భోగి పండుగ సస్యలక్ష్మి స్వరూపం. ఆ తరువాత వచ్చే మకర సంక్రమణం సంక్రాంతి లక్ష్మి. కనుమ పర్వదినం పశు సంపదల్ని ప్రతిఫలించే గోమహాలక్ష్మి. మొత్తంగా ఈ 3 రోజుల పండగ లక్ష్మీప్రదమైన పర్వదినోత్సవాలకి సంకేతం. సంపద దక్కిన తర్వాత ఆ ధనాన్ని, సంపదను, ఆనందాన్ని తానొక్కడే కాక అందరితో భోగించాలనే ఆకాంక్ష భోగి పండుగతో వ్యక్తమవుతుంది. పంచుకోవడంలో ఆనందాన్ని పెంచుకోవడంలోనే పండుగ పరమార్థం ఇమిడి ఉంటుంది. సౌరశక్తిని గ్రహించి బ్రతికే భూమిపైనున్నటువంటి ప్రాణులన్నిటికీ సూర్యరూపం ప్రత్యక్ష దేవత. ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడికి కృతజ్ఞతాపూర్వక ప్రేమభావాన్ని వ్యక్తం చేయటమే భోగి పండుగ నాడు ఆచరించే సంప్రదాయాల పరంపర. సూర్యగమనంలోని పరిణామాలన్నీ గమనిస్తూ, వాటిలోని దివ్యత్వాన్ని గ్రహిస్తూ సూర్యుణ్ణి వివిధ రీతులలో ఉపాసించటమే ఈ సూర్య సంక్రమణ కాలంలో ఆచరించే విధి విధానాలు. పాతకు వందనం చెప్పి కొత్తకు స్వాగతం చెప్పటమే భోగిలో పరమార్థం. సంక్రమణం అంటే మార్పు, దశ తిరగడం, పాతదనం నుంచి కొత్తదనం వైపు పురోగమించటమే సంక్రమణం. జడత్వాన్ని ఛేదించి నవ్యత్వం వైపు ముందడుగు వేయటమే సంక్రమణం. భోగి పండుగ నాడు చేసే విధులన్నీ యోగదాయకమైనవే. భోగిమంటలు వేయటం, భోగిపళ్ళు పోయడం, గోదా రంగనాథుల కళ్యాణం, ఇలా ప్రతి వేడుక ఎంతో కమనీయం. కొత్త ఆశలకు వేకువ, తొలి సంబరం భోగి. సరికొత్త ఆకాంక్షల ఆశాకిరణం భోగి. ఆశామయ దృక్పథాన విచ్చుకున్న పచ్చని అంకురం భోగి. ఉత్సాహ కిరటం ఉవ్వెత్తున ఎగిసే ఆనంద సాగరం భోగి. రేపటి ఆశయాల పూల బాటలకు మార్గదర్శనం భోగి. పల్లవించే పులకింతలు, గుండె గూటిలో సందడి చేసే సంతోష సంబరం భోగి. ఇలా భోగి ఎన్నో విశేషాల్ని, సామాజిక చైతన్య స్ఫూరక అంశాల్ని తనలో నిక్షిప్తం చేసుకుని వచ్చింది. హేమంతంలో వచ్చిన ఆమని సరాగాలై మనల్ని ఆప్యాయంగా పలకరిస్తుంది.
భోగి పండగ సందడి అంతా భోగి మంటలతోనే ప్రారంభమవుతుంది. ఇంట్లోని పాత వస్తువులన్నింటినీ భోగి మంటల్లో వేస్తాం. కష్టాలు, కడగండ్లు కాలి బూడిదై సంతోషం వెల్లి విరియాలనేది ఈ సంప్రదాయపు పరమార్థం. పాతను వదిలించుకుని కొత్తను ఆహ్వానించటం భోగిమంటల సంప్రదాయంలోని ఆంతర్యం. భోగాన్ని విడిచి త్యాగానికి ప్రతీకగా ఈ భోగిమంటల్ని విశ్లేషిస్తారు. ఈ భోగిమంటలు రుద్రునికి ప్రీతిదాయకం. అందుకే ఈ అగ్నిని రుద్రగీతా జ్ఞాన యజ్ఞం అని కూడా అంటారు. కేవలం పాత వస్తువుల్ని దగ్ధం చేయటమే భోగిమంటల ప్రధాన ఉద్దేశం కాదు. మనలో గూడు కట్టుకుని ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని, కల్మషాన్ని, మత్సరాన్ని, ఈర్ష్యాద్వేషాల్ని, దురభ్యాసాల్ని, సాటివారిని సంకుచితంగా భావించే ధోరణిని కూడా ఆ మంటల్లో వేసి దహింపచేయాలి. తద్వారా ప్రతి వ్యక్తి అగ్నిపునీతులుగా తేజరిల్లుతారు, ప్రశాంత చిత్తులై విలసిల్లుతారు. భోగిమంటల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసి నేటితో నాలోని దుర్గుణాలన్నింటినీ ఈ అగ్నికి సమర్పిస్తున్నాను. నేను సద్భావనలతో కూడిన జీవన సంవిధానానికి పునరంకితమవుతున్నానని ప్రతి వ్యక్తి ఈరోజు ప్రతిన పూనాలని భోగిమంటల నేపథ్యంగా సామాజిక సందేశం వెల్లడవుతుంది. వేదకాలంలో కూడా ఋషులు సంవత్సర ఆరంభంలో అగ్రహాయణి అనే పేరుతో మంత్రయుక్త యజ్ఞాన్ని చేసేవారు. అది సకల భోగాల్ని, యోగాన్ని, ఆత్మానుభూతిని అందిస్తుంది. ఆ యజ్ఞానికి ప్రతీకలే భోగిమంటలు. అందుకే భోగిమంటలు చల్లారాక మిగిలిన బూడిదను యజ్ఞ ద్రవ్యంగా స్వీకరిస్తారు. పవిత్ర స్నానాల్ని ఆచరించాక ఆ భస్మాన్ని విభూతిగా ధరిస్తారు. ఈ భోగిమంటల భస్మాన్ని నుదుటిన ధరించడం వల్ల దుష్టశక్తుల నుంచి, దృష్టి దోషాల నుంచి, ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. భోగి పండుగ కేవలం లౌకికమైనది కాదు. ఎన్నో పురాణ విశేషాలు, పౌరాణిక గాథలు భోగితో ముడిపడి ఉన్నాయి. భోగిని సిరి సంపదల పర్వదినంగా జరుపుకునే ఆచారం అనాదిగా ఉంది. గోదా రంగనాథుల వృత్తాంతంతో పాటు మరెన్నో విశేషాలు నేటి భోగి వేడుకతో సమ్మిళితమై ఉన్నాయి. భోగి వేడుకలో ప్రధాన భాగం గోదా శ్రీ రంగనాథ స్వామి తిరుకల్యాణోత్సవం. ధనుర్మాసంలో నెల రోజుల పాటు కొనసాగిన ఆరాధనా ప్రక్రియ భోగి పండుగ నాడు సుసంపన్నమవుతుంది. శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందాలని పరితపించిన గోదాదేవి ధనుర్మాసం కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. దీనినే శ్రీవ్రతమని, సిరినోము అని వ్యవహరిస్తారు. సిరినోము పండగ కళ్యాణ వైభోగాన్ని పొందిన శుభ గడియ కనుక భోగి అయింది. విష్ణువ్రతం, గోదావ్రతంగా ఖ్యాతికాంచిన తిరుప్పావై ఉత్సవం భోగి పండుగకు ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తుంది. వ్రతానాం శైవ సర్వేషాం దానానాం యజ్ఞకర్మాణం అధికం సర్వపుణ్యానాం ధనుర్మాసం ఫలం శుభం. సకల వ్రతాలలో, అన్ని దానాలలో, యజ్ఞ కర్మలలో మహోత్కృష్టమైనది ధనుర్మాస వ్రతం. శ్రీహరి భోగత్వానికి సంకేతం. అలంకార ప్రియుడైన విష్ణువు భోగప్రియుడు. భోగినాడు యోగ భోగీంద్రుడైన శ్రీహరిని విశేషంగా ఆరాధించిన వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని శ్రీవ్రతం ఫలసిద్ధి వెల్లడిస్తుంది. ఆత్మకు గోదాదేవి ప్రతీక, పరమాత్మకు రంగనాథస్వామి సంకేతం. భోగి అంటే సర్పం అనే అర్థం కూడా ఉంది. సర్పం నిరంతర చలనశీలతకు సూచిక. ప్రతి మనిషి నిష్క్రియపరత్వంతో కాకుండా కార్యశూరులై నిరంతరం పురోగమించాలని సర్ప అర్థంలో భోగి మనకి సంకేతిస్తుంది. భోక్త అంటే భుజించినది ఆస్వాదించటం అని అర్థం. భోగి అంటే ఇంకా సాధించవలసింది, ఆస్వాదించదగినది అని అర్థం. రేపటి ఆస్వాదనీయ అంశాలకు నేటి భోగి పండుగ ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. భావి భవితకు బంగారు బాట వేసుకోవడానికి భోగి తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. అందుకు తగిన శక్తియుక్తుల్ని అందించమని కర్మసాక్షి అయిన సూర్యుణ్ణి ప్రార్థించటమే భోగినాటి ప్రధాన విధి. శ్రీహరి దశావతారాల్ని ధరించి విష్ణుమాయా విలాసాన్ని ప్రకటించాడు. ఆ పరంపరలో వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కి త్రివిక్రముడుగా సాకారమైన పుణ్యదినం నేటి భోగి. భోగినాడు ఇంద్రపూజ చేయటం మరో ముఖ్య విశేషం. భోగినాడు గోవర్ధనగిరి పూజ నిర్వహిస్తారు. ద్వాపరయుగంలో సంక్రాంతి ముందు వచ్చే భోగి పర్వదినాన్ని ఆనందోత్సవంగా పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి
నందగోకులాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించాడు. ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. మహాభారత కాలంలో భోగి పండుగకు ఎంతో ప్రశస్తి ఉంది. పసిపాపలను దీవించండి, కనుపాపలను ఆశీర్వదించండి, రేపటి వెలుగుల దివ్వెలను మనసారా దీవించండి, పరమాత్ముని రూపాలైన చిట్టి బుజ్జాయిలకు భోగిపళ్ళు పోయ రారండి అంటూ భోగిపళ్ళ వేడుకలో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. భోగినాటి సాయంత్రం ఆచరించే ఈ ముఖ్య వేడుక సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఎంతో అందమైన ఆనందమైన ఈ సంబరం భోగికి ప్రత్యేకతను ఆపాదిస్తుంది. భోగుల్లో భోగుల్లో సిరి సౌభాగ్యాల భోగుల్లో విరి సౌభాగ్యాల భోగుల్లో భాగ్యానందాల భోగుల్లో అంటూ భోగి పండుగ నాడు భోగి వైశిష్ట్యాన్ని తలుచుకుంటారు. పిల్లలకు భోగిపళ్ళు పోయటం అనే వేడుక ఓ ఆహ్లాదమైన వేడుక. సూర్యుని రంగు రూపు ఉన్న రేగుపళ్లను పిల్లల శిరస్సులపై నుంచి ధారగా పోయటం వల్ల సూర్యుడి శక్తి, తేజస్సు, అనంతతత్వం పిల్లలకు చేకూరుతుందని విశ్వసిస్తారు. మరో విధంగా పరిశీలిస్తే రేగుపండు పైభాగం సూర్యుడికి ప్రతీక, లోపలి గుజ్జు చంద్రతత్వానికి సంకేతం, గింజ భూమికి ప్రతీక. ఆ గింజలో ఉండే 2 భాగాలు పగలు రాత్రికి ప్రతిఫలం. అంటే భోగిపళ్ల ద్వారా సూర్యచంద్రులు, భూమి అనుగ్రహాలు పిల్లలకు ప్రతినిత్యం ప్రాప్తించాలనే శుభాకాంక్ష ఇందులో వ్యక్తమవుతుంది. రేగు అంటే బదరి వృక్షం. బదరీనారాయణుడు శ్రీ మహావిష్ణువు. రేగును అర్కఫలం అంటారు. సూర్యనారాయణుడి ప్రత్యక్ష అనుగ్రహం ఈ భోగిపళ్ల వేడుక ద్వారా సిద్ధించాలని ఆకాంక్షిస్తారు. భోగిపళ్లలో నాణేలు, రాగి బిళ్ళలు, నువ్వుల ఉండలు, చెరకు ముక్కలు, బంతి పువ్వులు కలిపి పిల్లల శిరస్సుపై నుంచి జాలువారుస్తారు. ఈ అన్నింటిలో వైద్య ఆరోగ్య తత్వాలు ఇమిడి ఉన్నాయి. ముత్తైదువుల్ని ఇంటికి ఆహ్వానించి వారికి భోగి వాయనాన్ని, తాంబూలాల్ని సమర్పణ చేస్తారు. మకర సంక్రమణానికి ముందు పిల్లల ఉదరాల్లో ఎలాంటి వికారాలు లేకుండా ఉండటానికి భోగినాడు పిల్లల చేత నువ్వులుండలు తినిపిస్తారు. సంక్రాంతి శోభ అంతా ముగ్గుల ముగ్ధ మనోహర తత్వంలోనే ఉంటుంది. ధనుర్మాసం నుంచి ఆరంభించి కనుమ వరకు సాగించే ముగ్గుల పర్వదినాలకు ముగ్గుల నెలపట్టు అని పేరు. ముగ్గు అనేది లక్ష్మీ స్థానం. ఏ ఇంటి ముంగిట ముగ్గు ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. మగువ మనసుకు కళాత్మక సొగసు ముగ్గు. మహిళల అంతరంగ కల్పన చాతుర్యాలకు సంకేతం ముగ్గు. భోగి సందడితో ఈ ముగ్గుల వేడుక పతాక స్థాయికి చేరుకుంటుంది. ముగ్గు ఎన్నో అంశాల మేలు కలయిక. ముగ్గంటే చుక్కలు గీతల కలయిక కాదు, అది ఎన్నెన్నో ఊహల కలనేత, ఇంకెన్నో ఊసుల కలబోత. మగువ హృదయంలో సడిచేసే ఆశల సమీరాలే ముగ్గులు. ముగ్గులో చుక్కల్ని కలిపే గీతలు, ఆకాంక్షల రేఖలు. ముగ్గులో వృత్తాలు మహిళా మనస్సుల పూర్ణత్వానికి సంకేతం. ముగ్గులోని చతురస్రాలు ఆ ఇంటి పొదరిల్లును సూచిస్తుంది. రంగవల్లి కంటే నెలంతా మనస్సు పలికే మౌనగీతం. మదిలో సందడి చేసే అనుభూతుల దొంతర. భోగినాడు గుమ్మడికాయ ముగ్గు వేయడం సంప్రదాయం. గుమ్మడి పూర్ణ ఫలం అంటారు. ఇసుమంత గింజ అంకురమై మొక్కగా ఆపై తీగగా విస్తరించి అల్లుకున్న పొదగా మారి పువ్వులతో కళకళలాడి పిందెలు, కాయలు, పండ్లతో గుమ్మడి పరిపూర్ణత్వాన్ని అందుకుంటుంది. ఆ పూర్ణత్వం అందరికీ దక్కాలని భోగి పండుగ నాడు ప్రతి ముంగిలిలో గుమ్మడి ముగ్గు చిత్రీకరిస్తారు. ప్రతి ముగ్గుకు ఒక్కో చిత్రలిపి ఉంటుంది. ప్రతి ముగ్గుకు ముచ్చట కొలిపే పరమార్థమూ ఉంటుంది. లెక్కలేనంత సౌభాగ్యం దక్కటానికి శ్రీనిధి లాస్యాల ముగ్గు, శ్రీహరికి వందనాలతో సిరిచందనాలు సాకారం కావాలంటే లక్ష్మీ సౌభాగ్యాల ముగ్గు, ఆరోగ్యం తేజస్సు దక్కాలంటే సూర్య శోభస్కరాల ముగ్గు, ఇలా ఎన్నో ముగ్గులు ఎన్నో ఫలితాల్ని అందిస్తాయి. మకర సంక్రమణం రోజు సూర్యుడికి స్వాగతం పలుకుతూ భోగినాడు ముగ్గుల్ని చిత్రీకరిస్తారు. సూర్యుడికి గ్రహాల అమరికకు, నవగ్రహ సంచారానికి, గోచారానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ విషయాన్ని వ్యక్తీకరించడానికి ముగ్గుల్ని చిత్రీకరిస్తారు. ముగ్గులో కేంద్ర బిందువు సూర్యుడైతే మిగిలిన చుక్కలు ఇతర గ్రహాల్ని సంకేతిస్తాయి. ఖగోళ విజ్ఞానాన్ని ముగ్గు భూమిపై సాకారం చేస్తుంది. భోగి పండుగ నాడు పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి
భూమిపైకి వచ్చి అదృశ్య రూపకంగా సాంప్రదాయవాదుల్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఏ ఇంటి ముంగిట ముగ్గు ఉంటుందో వారిని బలిచక్రవర్తి అనుగ్రహిస్తాడు. భోగి మంటలు ఆ బలిచక్రవర్తి మంగళ హారతులైతే ముగ్గులు భోగికి స్వాగతం పలికే చిత్రగీతులు. గొబ్బెమ్మలు, గోదాదేవి, గోవిందుడు, గోపూజ వంటి అంశాలతో భోగి ఓ రసార్ణవ భక్తిభావ బంధురమై తేజరిల్లుతోంది. ముగ్గుల మధ్యలో పెద్ద గొబ్బెమ్మ, ఆ గొబ్బెమ్మ పక్కనే చిట్టి గొబ్బెమ్మ, ఆ గొబ్బెమ్మలకు పసుపు, కుంకుమలు, పుష్పాల అలంకరణ, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, నవధాన్యాలు, నివేదన చేసిన అమరిక ఇవన్నీ ఓ రసార్ణవమైన కనువిందైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. పెద్ద గొబ్బెమ్మ శ్రీకృష్ణుడైతే ఆ పక్కనే ఉండే మరో గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. భోగినాడు గొబ్బి గౌరీ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం కూడా ఉంది. సంక్రాంతి సంబరాలు విశ్వజనీనమైన ఆనంద తరంగోత్సవాలు. దేశవ్యాప్తంగా ఈ పండుగతో ముడిపడి పలు పేర్లతో వివిధ వేడుకల్ని నిర్వహిస్తారు. కర్ణాటకలో హళ్ళీరే పేరిట పిల్లలకు భోగిపళ్ళు పోసే సంప్రదాయం ఉంది. పిల్లలకు దృష్టిదోష నివారణ కోసం ఈ ప్రక్రియను కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాలలో పాటిస్తున్నారు. మకర రాశిలోకి ఆదిత్యుడు సంక్రమించే పుణ్య ఘడియలకు ముందు వెనక కాలం అత్యంత పవిత్రమైనదని ధర్మశాస్త్రాలు విశ్లేషించాయి. స్నానం, దానం, జపం, పితృతర్పణం వంటి ముఖ్య కార్యక్రమాలతో పండుగ విధుల్ని కొనసాగించాలి. కొత్త పంటను, ఆనందాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు పంచి తాము వారందరితో కలిసి సంతోషించటం ఈ పండుగ నాటి సంబరం. దానం ద్వారా తన స్వార్జితాన్ని సమాజంలోని ఇతరులకు అందించే ఉదార గుణాన్ని వ్యక్తపరచమనే బోధన ఉంది. అనివార్యమైన ఆర్థికపరమైన హెచ్చుతగ్గుల్ని సవరించటానికి దానం ఓ ముఖ్య ప్రక్రియగా వేదకాలం నుంచి అమల్లో ఉంది. స్నానాధికాలతో పాటు జపం, దేవతా పూజ వంటివి వారి భక్తి విశ్వాసాల్ని అనుసరించి ఉత్తరాయణ పుణ్యకాల ప్రభావం వల్ల అధిక సత్ఫలితాలు లభిస్తాయని ఋషివాక్కు. వ్యక్తి తన ఉనికికి, ప్రగతికి ఆధారమైన అన్నింటినీ గుర్తించి విశాలమైన సద్భావనల పరంపరకు మకర సంక్రాంతి ముందు వచ్చే భోగి అద్దం పడుతుంది. భోగి పర్వం ఎన్నో అంశాల సమ్మేళనం. ఆరోగ్యం, తేజస్సు, ఆయువు, శాంతి, ఆనందం, సామరస్యం, త్యాగం, ప్రకృతి ఆరాధన వంటి ఎన్నో నేపథ్యాలు భోగితో మమేకమై ఉన్నాయి. భోగి రాకతో సంక్రాంతికి అసలైన కళ వస్తుంది. సంక్రాంతి పర్వదినాన సందడికి భోగి నాంది పలుకుతుంది. ఎవరు భాగ్యవంతులో వారికే భోగభాగ్యాలు లభిస్తాయని పెద్దల మాట. భాగ్యమంటే లౌకికమైన సిరి సంపదలు కాదు, మనసు నిండా ఉప్పొంగే ఆనందం, సానుకూల భావాలు, కల్మషం లేని గుణాలే అసలైన భాగ్యం. ఆ భాగ్యమే కలిసి ఉంటే కలదు సుఖం అనే భావనని పెంపొందిస్తుంది. పండగ అంటే పిండి వంటలు వండుకుని కొత్త బట్టలు ధరించి సరదాగా కాలక్షేపం చేయడం మాత్రమే కాదు. పండగంటే ఓ అద్వితీయమైన సామాజిక ఐక్యతా సందర్భం. సంక్రాంతి సందర్భంగా బంధుజన సమూహంతో తెలుగు లోగిళ్లన్నీ సందడిగా మారతాయి. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన తన బిడ్డల్ని చూసుకుని జన్మభూమి పులకించిపోతుంది. గ్రామసీమలన్నీ జనబాహుళ్యంతో సంబరాన్ని తలపిస్తాయి. మాతృదేవత జన్మభూమి స్వర్గం కన్నా మిన్న అంటారు. గ్రామం నుంచి పొట్ట చేత పట్టుకుని ఉద్యోగ ఉపాధుల నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారందరూ సంక్రాంతి పండుగ కోసం సొంత ఊళ్లకు తిరణాళ్లకు వచ్చినట్టుగా వచ్చేస్తారు. అమ్మ ఒడిలో సేద తీరుతారు. తల్లిదండ్రులు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు ఇలా బంధుజన వర్గంతో సంక్రాంతి సంబరం భోగి నుంచే ప్రారంభమవుతుంది. సంక్రాంతి వచ్చినావా బిడ్డ, నిన్ను చూసి మురుస్తోంది ఈ పురిటి గడ్డ అని ప్రతి ఊరు పులకరిస్తుంది, ప్రతి గడప పులకిస్తుంది. భోగినాడు ఆప్యాయంగా అందరూ భోజనం చేసి సంక్రాంతికి సంబరాన్ని అంబరాన్ని తాకించి కనుమనాడు కనువిందు చేసే కుటుంబ సౌభాగ్యాన్ని ప్రదర్శించి మళ్ళీ ఎన్నో మధుర జ్ఞాపకాలతో గ్రామాల నుంచి తరలి వెళ్తారు. ఏటేటా భోగి భాగ్యం దక్కి సంక్రాంతి సంబరంలో మురిసి కనుమ సంబరంలో ప్రతి మనస్సు మురవాలని ఆకాంక్షిస్తారు. భోగి అంటే భాగ్యాల సిరి. అందుకే భోగి భాగ్యదాయకం, సౌభాగ్యకారకం.
భోగి అంటే రేపటి ఆశయాల సారథి, రేపటి ఆకాంక్షల వారధి. ఈర్ష్య అసూయ లేని మనసే భోగి మందిరమవుతుంది. కలిమిని బలిమిని కలిపి పంచుకోవటంలోనే ఆనందం ఉందని భోగి సందేశమిస్తుంది. ప్రతి ఒక్కరికి ఆ సౌభాగ్య సిరులు దక్కాలని మనసారా ఆకాంక్షిస్తూ భోగి పండుగ శుభాకాంక్షలతో నమస్కారం.